ఈ రోజు ఎస్సీ వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సందర్భంగా కడప జిల్లా మైదుకూరు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాచినూరు సుబ్బారాయుడు మరియు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాదిగ సీనియర్ నాయకులు సంజీవ్ మాదిగ సాహిత్యంలో విజయోత్సవ సంబరాలు స్వీట్లు పంచుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాదిగల మహాత్ముడు అభినవ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 సంవత్సరాల ఏబిసిడి వర్గీకరణ అమలు పరిచే విధంగా పోరాటం మహాయావత్ మీకు రుణపడి ఉంటుంది. మళ్లీ జన్మంటూ ఉంటే మాదిగల కడుపున మీరు మళ్లీ పుట్టాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ మా చెన్నూరు సుబ్బారాయుడు మాట్లాడుతూ మోదీ చెప్పారంటే ఖచ్చితంగా వర్గీకరణ చేస్తారు అని అన్నారు. మాదిగ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కడప జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. జై మాదిగ, జై మాదిగ, మందకృష్ణ మాదిగ. जीवन हर मादिग अमर वीरुలకు हर मादिग अमर वीरुలకు సాధిస్తాం మాదిగ అమర వీరుల ఆశయాలను సాధిస్తాం మాదిగ అమర వీరుల ఆశయాలను సాధిస్తాం మాదిగ అమర వీరుల ఆశయాలను ఇష్టమాదిగ నాయకత్వం ఇష్టమాదిగ నాయకత్వం ఇష్టమాదిగ నాయకత్వం ఇష్టమాదిగ నాయకత్వం ఇష్టమాదిగ నాయకత్వం ఇష్టమాదిగ నాయకత్వం కడప జిల్లా ఎగ్జామ్స్ నాయకత్వం ఇష్టమాదిగ గారు కనీసం 30 ఏళ్ళు ఆయన దీర్ఘ పోరాటం చేశారు మీకోసం. మీకు కూడా బాగా తెలుసు. ఆ ఫలితంగానే ఈరోజు మీకు రిజర్వేషన్ 7 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటే 6 మంది సపోర్ట్ చేశారు. అంత ఘన విషయం. మోడీ గారు ఒక సభలో మీరు చూసే ఉంటారు, ఇష్టమైన రుచుకొని ఇట్లా అక్కులు చెప్పుకొని ప్రత్యక్షం మోడీ గారు. అప్పుడే మీకు రిజర్వేషన్ వచ్చింది. అప్పుడే వచ్చింది రిజర్వేషన్. అది మోడీ అంటే చెప్పినట్టు రాజ్యాంగ పరంగా నిజాయితీగా చేసే వ్యక్తి ఎవరైతే నరేంద్ర మోడీ గారు మాత్రమే. మీకైతే ఇచ్చిన మాట ఇచ్చిందంటే ఆ మాట తీసుకొని తీస్తుంది. ఇప్పుడు నిన్న కూడా కృష్ణరాజు అన్న గారు చెప్పారు నీట్గా, మీరు నరేంద్ర మోడీ గారి కృషి ఫలితంగా వచ్చింది. కానీ మీరందరూ పాల్పడ్డారు. దానికోసం తగ్గట్టుగా ధర్మమే లాస్ట్ గెలిచిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ధన్యవాదాలు. ఇష్టమాదిగ గారు కనీసం 30 ఏళ్ళు ఆయన దీర్ఘ పోరాటం చేశారు మీకోసం. మీకు కూడా బాగా తెలుసు. ఆ ఫలితంగానే ఈరోజు మీకు రిజర్వేషన్ 7 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటే 6 మంది సపోర్ట్ చేశారు. అంత ఘన విషయం. మోడీ గారు ఒక సభలో మీరు చూసే ఉంటారు, ఇష్టమైన రుచుకొని ఇట్లా అక్కులు చెప్పుకొని ప్రత్యక్షం మోడీ గారు. అప్పుడే మీకు రిజర్వేషన్ వచ్చింది. అప్పుడే వచ్చింది రిజర్వేషన్. అది మోడీ అంటే చెప్పినట్టు రాజ్యాంగ పరంగా నిజాయితీగా చేసే వ్యక్తి ఎవరైతే నరేంద్ర మోడీ గారు మాత్రమే. మీకైతే ఇచ్చిన మాట ఇచ్చిందంటే ఆ మాట తీసుకొని తీస్తుంది. ఇప్పుడు నిన్న కూడా కృష్ణరాజు అన్న గారు చెప్పారు నీట్గా, మీరు నరేంద్ర మోడీ గారి కృషి ఫలితంగా వచ్చింది. కానీ మీరందరూ పాల్పడ్డారు.
దానికోసం తగ్గట్టుగా ధర్మమే లాస్ట్ గెలిచిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ధన్యవాదాలు.